నమస్తే బ్రదర్. మరి ఈరోజు చూస్తున్నాము ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఏదైతే మీ ఉన్న రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు 4% ఉన్న రిజర్వేషన్ కూడా రద్దు అయిపోతుందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కూడా ముస్లిం సోదరులందరూ ఆలోచించుకోవాలి, ఈరోజు టీడీపీకి ఓటేస్తే మీ రిజర్వేషన్ కోల్పోతారు, మీరు ఎంతో నష్టపోతారని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. ఏం సమాధానం చెప్తారు? నిజంగా నేను ఒక ముస్లిం పౌరుడిగా, ఒక ఓటర్గా నేను ఈ రాష్ట్ర ప్రజలకి, అలాగే నా ముస్లిం సోదరమణులందరికీ కూడా నేను తెలియచేసేది ఒకటే: అబద్ధపు ప్రచారాలు చేస్తూ మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి 151 సీట్లతో అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం పోషించింది మా ముస్లిం మైనారిటీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. బీజేపీ, జనసేన, టీడీపీ కలయికతో ఏదైతే ఈ 4% ఉన్న రిజర్వేషను రద్దయిపోతుంది, ముస్లిమ్స్ని ఇక్కడ నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది, ముస్లిం సమాజాన్ని అనగతొక్కుతారని చెప్పి వీళ్ళు ఈ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా ద్వారా ఏ రకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ రకంగా వీడియోస్ పెడుతున్నారు, అది మీరు ప్రజలందరూ కూడా చూసి దాని ద్వారా మీరు నమ్మి మోసపోకమాకండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయాన్ని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నా ముస్లిం సోదరులందరికీ కూడా మరి విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి 2014 నుంచి మరి 2019 లోపు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీతోనే మరి అలయన్స్లో ఉన్నారు కదా. ఆ రోజు ముస్లిం సమాజానికి కానివ్వండి, ముస్లిం అన్నదమ్ములకు, అక్క చెల్లెలకి ఎక్కడైనా కూడా వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగిందా, వాళ్ళపైన దాడులు జరిగాయా, వాళ్ళపైన అత్యాచారాలు జరిగాయా, వాళ్ళపైన మరి వాళ్ళ ఆస్తుపాస్తులు కానివ్వండి, ఇలాంటి ఏనైనా కూడా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు లాక్కునే పరిస్థితి ఉందా? ఒక్కసారి నా ముస్లిం సోదరులందరూ కూడా గమనించుకోవాలి. ఇదేదైతే ఈ ఎన్నికలు కీలకమైన ఎన్నికలు కాబట్టి ఏదో రకంగా మసిపూసి మారిడికాయ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ముస్లిం సమాజాన్ని అయోమయంగా మరి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఓటేయకుండా ఈరోజు ముస్లిం సమాజాన్ని ఏదైతే తప్పుదావ పట్టిస్తూ ఉన్నాడు మీరందరూ గమనించండి. మరి ఒక్క విషయాన్ని నేను ఇంకో తెలియజేస్తూ ఉన్నాను. 2019 నుంచి ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ముస్లిం సమాజానికి నువ్వు ఏం మేలు చేసావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు అంబటి రాంబాబు కానివ్వండి, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, కొడాల నాని కానివ్వండి, రోజా కానివ్వండి, అలాగే పేర్ల నాని కానివ్వండి, వీళ్ళందరికీ నేను చెప్తా ఉన్నాను, ముస్లిం సమాజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాడులు చేశారు, కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, అనేకమైన ఆస్తు దాడులు చేశారు, కబ్జాలు చేశారు, హత్యాచారాలు చేశారు. ఏదైతే ముస్లిం సమాజంలో కూడా వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పి మరి ఏదైతే ఆ రోజు 10th క్లాస్ విద్యార్థిని మరి స్కూల్ ఫస్ట్ రావడానికి కారణంగా వైసీపీ నాయకులు, వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు మరి మీరు గెలవాలని చెప్పి ఈరోజు వాళ్ళని కూడా అణగతొక్కే పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం ఈ ముస్లిమ్స్ దాడులపై చేస్తూ ముస్లిమ్స్ని అణగతొక్కుతూ ఈరోజు ఏదైతే ముస్లిం సమాజాన్ని మీరు అణగతొక్కుతూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన కలయికతో ముస్లిం సమాజాన్ని తొక్కివేసేస్తారు, ఈ 4% రిజర్వేషన్ని తీసేస్తారని చెప్పి అంటా ఉన్నారు. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు మరి బీజేపీతోనే పొత్తుతో ఉన్నారు. ఆ రోజు ఎక్కడైనా కూడా ముస్లిం సమాజం పైన దాడులు జరిగాయా? నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, మన ముస్లిం సమాజాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను నేను. ఏ రోజైనా కూడా 2014 నుంచి 2019 వరకు ముస్లిం సమాజం పైన ఎక్కడైనా దాడులు జరిగాయా? సురగ్యంగా ఉంది రాష్ట్రం మొత్తం, ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఎక్కడా కూడా అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపైన ఎక్కడా కూడా దాడులు లేకుండా ఒక ప్రోటోకాల్ కానివ్వండి, అలాగే ఏదైతే ఉందో మన లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తన కనుసైగల్లో తీసుకెళ్ళి ఎక్కడ కూడా ప్రజలకు హాని చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 నుంచి కూడా 19 వరకు చేశారు. ఆ రోజు చూసుకుంటే మీ ముస్లిం సమాజం మనం అందరం కూడా గమనించుకోవాలి. ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక ముస్లిం సమాజానికి ఒక పౌరుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు దుల్హన్ పథకం ఇవ్వలేదా ముస్లిం సమాజానికి? అలాగే మరి చనిపోయిన వ్యక్తులకి కానివ్వండి, హఠాత్తుగా చనిపోయిన వ్యక్తులు కానీ 5 లక్షల నుంచి 2 లక్షల వరకు వాళ్ళు ఇవ్వలేదా నారా చంద్రబాబు నాయుడు గారు? అలాగే రంజాన్ తోఫా వస్తే ఈరోజు ఇదే రంజాన్లో మరి సంచి నిండా మోయలేని సంచితో మరి ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి మరి సంచి నిండా బరువుగా మరి రంజాన్ తోఫా ఇచ్చాడు. ఈరోజు ఏమైంది ఆ రంజాన్ తోఫా? ఈరోజు ఏమైంది ఆ దుల్హన్ పథకం? ఈరోజు ఏమైంది ముస్లిం సమాజం పైన మీ ప్రేమ? అంటే మీ రాజకీయ లబ్ధి కోసం ముస్లిం ఓట్లు కావాలా మీకు? మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ముస్లిం సమాజాన్ని వాడుకుంటూ బీజేపీ అలయన్స్తో ఈరోజు మరి మీ రిజర్వేషన్ పోతుందని చెప్తా ఉన్నారా? 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం కరెక్టా అని చెప్పి నా ముస్లిం సోదరులందరినీ నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి దయచేసి అబద్ధ ప్రచారాలను మీరు అంటగట్టి మీరు దయచేసి మీరు అందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి మాటల్లో పడి మీరు మాయపోకమాగండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నా ముస్లిం సోదరులందరూ. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఏదైతే ఉన్నతమైన పోస్టులు ఏదో గ్రూప్ 1 పోస్టుల విషయంలో ఏపీఎస్సీ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈరోజు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం చూస్తాము. ఎలా అనిపిస్తుంది బ్రో, ఏం చెప్తారు? నిజంగా ఇదొక మన ఆంధ్ర రాష్ట్రానికి సిగ్గుచేటు అనమాట. ఎందుకంటే ఈరోజు ఉన్నతమైన విలువలు కలిగిన ఒక పోలీసు ఉద్యోగాల్ని కూడా ఆ రకంగా అమ్ముకోవడం అనేది ఎంత దుర్మార్గం అంటే నిజంగా చూస్తూ ఉంటే, అందుకనే మనకి హైకోర్టు కూడా తీర్పిచ్చింది. దీని ద్వారా ఏదైతే మీరు చేసిన ఈ స్కాములు ఏదైతే ఉన్నాయో, అసలు మన రాష్ట్రంలో స్కామ్ జరిగింది ఏముంది? ప్రతి దాంట్లో స్కామే, అన్నిట్లో స్కామే. అలాగే ఉన్నతమైన ఉద్యోగాలకి సంబంధించి 150 పైన సంబంధించిన ఉద్యోగాల మీద కూడా మీరు స్కామ్ చేశారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం. కాబట్టి మన రాష్ట్ర యువత ఏదైతే చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేట్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి స్కామ్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని తిప్పికొట్టే విధంగా మరి న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. కాబట్టి హైకోర్టు కూడా తీర్పిచ్చింది దీని గురించి. బ్రో, అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నాకు ఎలాంటి సోషల్ మీడియా డిజిటల్ మీడియా నాకు అసలు ఛానల్సే లేవు, ఈ ప్రతిపక్ష పార్టీలాగా ఎల్లో మీడియా లాగా నాకు ఎలాంటి లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏమనిపిస్తున్నారు, ఏం చెప్తారు? ఇది ఎంతో హాస్యాస్పదం. ఎందుకంటే ఈ ఏబిఎన్ కానివ్వండి, లేకపోతే TV5 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, అనేక ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నిజాన్ని నిబ్రహంగా మరి బయటికి చూపిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికన్నా చూపించకుండా భజన బ్యాచ్ ఏదైతే ఉందో భయంకరమైన, మామూలు భయంకరం కాదు, భయంకరమైన ఛానల్ ఏదైతే ఉందంటే అది సాక్షి. ఆ సాక్షి ద్వారా తెలియని వ్యక్తి కూడా తెలుసుకునే పరిస్థితి. అబద్ధాన్ని కూడా నిజాన్ని చేసి చూపించే ఛానల్ ఏదంటే అది సాక్షి. నెంబర్ 1 సాక్షి ఛానల్లో నెంబర్ 1గా మీరు అబద్ధాన్ని నిజాన్ని చేపించే ఛానల్ మీ వెంట పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియా లేదు, నాకు ఎలాంటి ఛానల్స్ నాకు సపోర్ట్ లేదు. ఎందుకు? ఈ నిజాన్ని చూపించడానికి 100 ఛానల్స్ ఉన్నాయి, అబద్ధాన్ని చూపించడానికి ఒకే ఛానల్ ఉంది, అది సాక్షి ఛానల్. దాని ద్వారా అంత అబద్ధాన్ని కూడా నిజాన్ని చేపించే మరి ఆ ఘనత అది మీకే దక్కుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకి. ఏదైతే ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్స్కి కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు యాడ్స్ చేస్తున్నారు. నేను గతంలో మరి ఇన్ని ఎలక్షన్లు చూసినా కూడా ఎప్పుడూ కూడా 1-2 ఛానల్స్లో నేను చూసుంటాను. ఈ మన ఛానల్స్లో వస్తూ ఉంటాయి, ఇవి యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వస్తూ ఉంటాయి వీడియోస్. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ భజన. అలాగే ఇప్పుడు నేను కొత్తగా చూశాను, ఇందాక కూడా నాకు ఫోన్ వచ్చింది. ఏదైతే ఫోన్ కాల్స్లో నాకు సోషల్ మీడియా సపోర్ట్ లేదు, నాకు ఎలాంటి టీవీ ఛానల్స్ లేదు అని చెప్పి మీ డప్పు మీరు కొడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పే ఈ మాటలు ఇవన్నీ కూడా ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్స్కి మీరు ఖర్చు పెట్టి మీరు వీడియోస్లు ఏదైతే మీ భజన వీడియోస్లు ఏదైతే యూట్యూబ్ దాన్ని కొట్టిస్తున్నారో ఇవన్నీ కూడా ఎన్ని కోట్లు ఉన్నాయి. ఈ కోట్లన్నీ తీస్తే ఈ రాష్ట్రానికి ఎంత పనికి వస్తుంది? ఈ రాష్ట్రానికి గుంటలు పడిపోయిన రోడ్లు ఉన్నాయి. వీటిలన్నిటి నేను ఒకటే చెప్తున్నాను. మరి కొడాలి నాని గుడివాడ, ఒక్కసారి గుడివాడ ఒక డెలివరీ ఉన్న మహిళ ఏదైనా గుడివాడ రోడ్లోకి వెళ్తే ఫ్రీ డెలివరీ అయ్యే పరిస్థితి. అంటే ఇది నేను జోక్గా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తా ఉన్నాను. అంత దరిద్రంగా ఉన్నాయి ఆ రోడ్లు. ఇట్లా కోట్లు ఖర్చు పెట్టే డబ్బులు ఈరోజు మీరు ఒక రోడ్డుకి కానివ్వండి, లేకపోతే ఒక మంచి పనికి కానీ ఉపయోగిస్తే ఈరోజు ఎలాంటి రోడ్లు పడే ఈరోజు. కాబట్టి మీరు మీ భజన కొట్టుకోవడానికి మీరు అధికార దాహాన్ని ఈరోజు మళ్ళీ 2024లో గెలవడం కోసం ఎలాంటి దాన్నైనా మీరు లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కూడా అత్యాచారాలు చేసి వాళ్ళని చంపుతున్నారంటే ఎంత దౌర్భాగ్యసీతం. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఏదైతే మన ఎన్నికల కమిషనరు ఈ జెండాలు కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, అనేకమైనవి కూడా తీసే పరిస్థితికి వస్తే అవి తీయకుండా మీరు ఈరోజు రౌడీ రాజ్యం చేస్తున్నారంటే నిజంగా ఎన్నికల కమిషనర్కి మరి విరుద్ధంగా చేస్తున్నారంటే మీరు ఎంతకి తెగించారనేది కూడా మనం ఈ ఒక్క సందర్భంలో తెలియజేసుకోవాలి.